మీ బాధ నేను అర్థం చేసుకున్నా తమ్ముడు. ఈనాటి మహోన్నతమైనటువంటి జనగామ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమము సేవాలాల్ సేన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా చాలా అద్భుతం. మీకు సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వం కావచ్చు, మండల నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈనాటి కబడ్డీ పోటీని ఎంతో సమర్థవంతంగా నడిపించి ఎక్కడికి తమ్ముడు మాట్లాడకండి. మీరు మాట్లాడితే ఎక్కువ టైం తీసుకుంటాను నేను. మీరు మాట్లాడితే ఎక్కువ టైం తీసుకుంటా, మాట్లాడకపోతే తొందరగా కట్ చేస్తా. ఓకేనా? రైట్. కాబట్టి తమ్ముళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ముందు తీసుకొచ్చారు. మనందరినీ ఒక క్రీడ అనేది, ఆట అనేది మనకు ఒక ఉత్తేజాన్ని నింపేటువంటి ఒక ఆయుధం అన్నమాట. సో ఈ ఆయుధంలో ఈ యొక్క ఆలోచనను తీసుకొచ్చినటువంటి తమ్ముడు మా జిల్లా నాయకత్వము, మా జిల్లా అధ్యక్షులు, మా జిల్లా జనరల్ సెక్రటరీ రమేష్, మండల నాయకులు, మండల అధ్యక్షులు వారందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వచ్చి మరి మీ ముందు కూర్చున్నటువంటి మరి నాయకులు, పెద్దలు, పూజలు, గౌరవనీయులు, పిసిసి మరి మెంబర్ మరి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారికి, అలాగే నర్మేట తరిగొప్పల టిఆర్ఎస్ కన్వీనర్ పెద్దిరాజు రెడ్డి అన్న గారికి, అలాగే తాజా మాజీ యువ నాయకుడు, తాజా మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ నాయక్ గారికి, అలాగే టిఆర్ఎస్ నర్మెట్ మండల కార్యదర్శి లింగన్న గారికి, అలాగే యువజన కాంగ్రెస్ పార్టీ జనగామ పరిధుల లింగరాజు గారికి, నర్మెట్ మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాలచంద్ర గారికి, అలాగే సర్పంచ్ రవీందర్ నాయక్ గారికి, మలకంపేట లింగం గారికి, కిరణ్ గారికి, రవి గారికి, సర్పంచ్లకు, అలాగే రాజేందర్ నాయక్ గారికి, అభిషేక్ జోషి గారికి, అలాగే ఈ కమిటీ ఏదైతే ఉందో సేవాలాల్ సేన కబడ్డీ పోటీలను ముందుకు నడిపించేటువంటి మా రథసారథుడు అన్న మోహన్ అన్న గారికి, అలాగే ఈ యొక్క కబడ్డీ పోటీల్ని మనం అందరం ఉంటాం, కానీ ఆడించేటోళ్ళు కావాలిగా. ఆడించేటోళ్ళు లేకపోతే మనం ఆడలేం. కాబట్టి ఈ ఆటను 3 రోజులుగా ఎంతో క్షుణ్ణంగా చూసి పాయింట్లను ఇచ్చినటువంటి అన్నగారు వీరన్న గారికి, అనిల్ గారికి, వారికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టీంని నడిపించినటువంటి మరి కమిటీ సభ్యులకు, అలాగే దాదాపుగా 45-50 మంది మరి కమిటీలుగా ఫామ్ అయ్యి, అంటే టీమ్గా ఫామ్ అయ్యి మరి ఆడినటువంటి మరి నా తమ్ముళ్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చాలా మంది చెప్పేది పెద్దలు, రాష్ట్ర వ్యాప్తంగా నేను ఇందాక కూర్చొని చూస్తుంటే, తమ్ముడు ఇక్కడ వినాలి, చూస్తుంటే టీవీలో చూసే ప్రో కబడ్డీ ఏదైతే ఉందో ఆ ప్రో కబడ్డీని తలపించినట్టు మా ఇందాక తమ్ముళ్ళు ఆట ఆడారు. నిజంగా మీకు చాలా అద్భుతమైనటువంటి మీకు లైఫ్ ఉంది తమ్ముడు. సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన ఇక్కడే కాదు, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, మన జిల్లా నుండి, మన మండలం నుండి మరి మీరు కూడా అక్కడ పోయి ప్రో కబడ్డీ లాంటి పెద్ద పెద్ద డయాసుల మీద ఆడాలని చెప్పేసి మీ ముందు మేము మరి సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన మీకు మేము సపోర్ట్ చేస్తాం. మీకు ఎలాంటి అక్కడ వరకు ఆడేటటువంటి అంశాల మీద మరి అనిల్ అన్న గారు, తర్వాత వీరన్న గారు మనకి పీఈటీగా మీరున్నారు. అక్కడ రాకపోయేది ఇందాక తమ్ముడు 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక తమ్ముడు చాలా అద్భుతంగా గురు శిష్యులు పక్కనే కూర్చున్నారు, చాలా అద్భుతంగా ఆడారు. మంచి కూత ఇటు సైడ్ కూడా తమ్ముడు చాలా మంది చాలా చక్కగా ఆడారు. కాబట్టి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మీ అన్నగా
హైదరాబాద్ నడిబొడ్డులో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి టీం అందరం ఉంటాం. ఏదైతే అక్కడ దాకా కబడ్డీ ఒకటే కాదు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఇతర అనేక మరి క్రీడ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయడానికి మీకు పెద్దన్నగా మేము ఉంటామనే ఆలోచనను, ఆశాభావాన్ని కూడా వ్యక్తపరుస్తూ మరి ఇంత చక్కటి ఆట ఆడుకుంటూ ఇక్కడ మొదటి స్థానము, రెండో స్థానము, మూడో స్థానము బహుమతులు కూడా రెడీగా ఉన్నాయి మీకోసం. మరి ఇంత చక్కటి అవకాశాన్ని మీ అందరూ కల్పించినట్టు మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినటువంటి మరి వాక్యాలు ఏదైతే ఉన్నాయో, మట్టిలో మాణిక్యం, ఆ మాణిక్య రకంగా మీరు ముందుకెళ్ళాలి. అలాగే మీకు తమ్ముళ్ళు ఇంకా చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, మీరు కూడా చాలా అద్భుతంగా రాణించాలి, మీరు కూడా నెక్స్ట్ టైం గెలవాలి, గెలిచి ఇలాంటి కప్పు తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ మరి ఇంత చక్కటి ప్రోగ్రాం చేసినటువంటి మా సేవాలాల్ సేన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వారికి సపోర్ట్ చేసినటువంటి చాలా మంది మేధావులు ఉన్నారు, వెనుకొండి మరి ముందు నడిపించినటువంటి నాయకులు మరి కళాకారులు అందరికీ కూడా మీకు సపోర్టుగా సేవాలాల్ సేన ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి తెలియపరుచుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నర్మేట మండల మరి నాయకులకు, పిల్లలకు, మరి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ముగిస్తున్నాము. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై పులే, జై పులే. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ అన్న.